ఇవాళ ముస్లింలకి పవిత్రమైనటువంటి మొహరం గురించి శుభాకాంక్షలు చెప్పారు అందరూ, త్యాగాలకి సాక్ష్యం అని చెప్పి. అదే సందర్భంలో భారతదేశానికి సంబంధించి హిందువుల సంప్రదాయానికి తొలి ఏకాదశి మొదట పట్టించుకోలేదు. తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక అందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్తున్నారు. అసలు తొలి ఏకాదశి ఏంటి? హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. హిందువులు మొదటి పండగ తొలి ఏకాదశి యాజ్ ఫర్ హిందూ సంప్రదాయాల ప్రకారం అయితే కనుక ఈ పర్వదినంతోనే మన పండగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ పండగల తర్వాతనే వినాయక చవితి వస్తుంది, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. దీన్ని శయనైకాదశి అని, హరివాసరం, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. మన దేవుళ్ళు ఒకరోజు అంటే మానవులకు 1 సంవత్సరం కాలంతో సమానం. ఆ విధంగా దేవతలు ఒక ప్రాతకాలం అంటే మన దక్షిణాయన కాలంలో 6 నెలలు మరియు ఒక రాత్రి అంటే 6 నెలల ఉత్తరాయణ కాలం. ఒక్కొక్క అర్ధము దేవతలకి ఒక పూర్తి పగటితో సమానం. వర్షాకాలంలో ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. అది దేవతల నిద్రపోయే కాలం, వారికి రాత్రి ప్రారంభమవుతుంది మరియు మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రపోయే రోజును సూచిస్తుంది. ఈ రోజు నుండి పగటి సమయం తగ్గడం మరియు రాత్రి సమయం పెరగడం కూడా ప్రారంభమవుతుంది సైంటిఫికల్గా అయితే.